మామ ఈరోజైతే మన మైకిల్ గారు నిన్న కొన్న కొత్త ఆడి R8 అయితే అలా చిన్న రైడ్కి వెళ్ళొచ్చేద్దాం. బేసిక్గా మనోడికి ఒక గరేజ్ అయితే కొన్నాడు. సో అందులో ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి కార్లు కానీ బైకులు కానీ ఏదైనా కానీ సో అక్కడికైతే మనం చెక్ చేస్తున్నాం. కానీ ఇందులో ఏదైనా కానీ ఈ కార్లో ఉండే కిక్కే వేరప్ప. సో మనం అనుకున్న గ్యారేజ్ అయితే కొనేసాము, లొకేషన్కి వచ్చేసాము. మనమైతే వచ్చేసాం మన గ్యారేజ్కి. సో చిన్నదే తీసుకుంటే మన మైకిల్ గడి ప్రాపర్టీల మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కొత్తగా కార్లు బైక్లే కదా, ఎందుకంటే మనోడు బ్యాంక్ రాబరీ చేసిన డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి. సో లోపల ఓపెన్ చేస్తే ఏమైనా ఉన్నాయా, మనకి ఏమైనా గరేజ్లో ఫ్రీ ఇచ్చాడా, ఏమైనా బైక్ కానీ కార్ కానీ ఏమీ లేవు. షెట్ మ్యాన్ షెట్. సర్లే ఏదైతే ఏంటి, మన కార్లో మనం పోదాం. మన ఫేవరెట్ ఆడి R8 వేసుకొని సో లెట్స్ గో. అలాగే కాకుండా మన మైకిల్ గడికి డ్రెస్ మార్చాలి మామ, ఎందుకంటే ఇవాళ ఒక చిన్న రేజ్ ఈవెంట్ ఉంది. మనోడు ఫస్ట్ వస్తాడో ఓడిపోతాడో అతనికి తెలియాలి. మనోడు ఎందుకంటే ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఆడికి తెలియదు. పక్కకి ఆడుకో. ఏంట్రా నువ్వు ఏంటి అది ఏది చూపిస్తున్నావు ఏంట్రా? అప్పుడు మైకిల్ గడికి క్రేజ్ ఉంది కాబట్టి బతికిపోయి వెళ్ళి పని చూసుకో. సో మనమైతే మన ఇంటికి వెళ్దాము, ఫస్ట్ షాపింగ్కి వెళ్దాము. సో ఫస్ట్ అయితే మనం షాపింగ్గా ఇంటికా అని డౌట్తో ఉంది. సో ఇంటికి వెళ్ళిపోవచ్చు, షాపింగ్కి ఎందుకు. సో మనమైతే ఇంటికి వచ్చేసాము. మన జిమ్మీ గడు ఎక్కడ పోయాడో తెలియట్లేదే. నా కొడుక్కి చదువు తప్ప అన్నీ వచ్చు. తిరగడమే ఎంతసేపు. ఎక్కడికి ఏ రోబరీలు చూసినా గొడవలు చూసినా పెట్టుకుంటున్నాడు. వెనకాల నేను ఉన్నానని అది ధైర్యం. సో మనమైతే కార్ పార్కింగ్లో పెట్టేద్దాం ఇంకా. సో పెట్టేసి మనమైతే సో మీకైతే ఈ కలర్ ఎలా నచ్చిందా, ఎవరికైనా నచ్చిందో లేదో చెప్పండి మా కామెంట్లో. అంతేకాదు సో నెక్స్ట్ ఏ కారు కొనాలో కూడా చెప్పండి, లేకపోతే కారు కలర్ మార్చుదామో కూడా చెప్పండి. సో మనమైతే పార్కింగ్లో పెట్టేసి ఇంటికి వెళ్ళి చూద్దాం. మన జిమ్మీ గారు ఇంట్లో ఉండి ఈ వీడియో గేమ్లు ఆడుకుంటున్నాడో లేకపోతే ఎవరు ఉన్నారో లేదో ఇంట్లో అందరూని చూద్దాం. పదరా మైకిల్ మామ, పద 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 లోపలికి పద లోపలికి పద లోపలికి పద లోపలికి పద మైకిల్ మామ పద. అరే జిమ్మే జిమ్మే ఎక్కడున్నావు రా రై? ఈ అబ్బాయి లేడు ఇంట్లో జిమ్మీ గడు. సో మనమైతే చూద్దాం. లేడు, డోర్ తీసింది కదా, లేడు. ఈ నా కొడుకు ఉన్నాడు. సర్లే మనం కాసేపు రెస్ట్ తీసుకుని షాపింగ్ కూడా వెళ్ళాలి కదా. సో పడుకుందాం, పడుకొని రెస్ట్ తీసుకుందాం. లేగాలి షాపింగ్ ఉంది కాబట్టి. సో మనమైతే ఇప్పుడు పడుకుని లేచిపోయాం. సో షాపింగ్కి వెళ్దాం. షాపింగ్లు ఈరోజు వెరైటీగా మనోడు ఎప్పుడు వేసే డ్రెస్సులు కాకుండా వెరైటీగా వేద్దాం. బ్లేజర్స్ కానీ ఇలాంటివి కాకుండా. సో ఎందుకంటే మనకి కొంచెం కంఫర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆఫ్ రోడ్ రేసింగ్, ఆ రేసింగ్లో మనోడికి ప్యాక్ అయిపోకుండా కాయ కచోరీలు అయిపోకుండా. సో మనమైతే బాగా కంఫర్ట్గా ఫీల్ అయ్యే డ్రెస్ వేసుకుందాం. ఏ కార్ వేసుకుందాం? రేజ్ అంటున్నారు అలా కొడాలి కాబట్టి ఈ కార్ వేసుకోవాలి. ఇంతకీ అక్కడ రేజ్ మన కార్లో అయితే అవ్వవు కాబట్టి ఆఫ్ రోడింగ్ కార్లు తెద్దామా వద్దు. ఆఫ్ రోడింగ్ కాబట్టి కొద్దిగా SUV వేసుకెళ్దాం. సో నెక్స్ట్ అయితే మనం చలో షాపింగ్. ఫస్ట్ అయితే షాపింగ్ చేద్దాం. ఈ పక్కనే ఉంది మనకి. సో మనమైతే షాపింగ్ చేసేసి అప్పుడు రేస్కి బయలుదేరిపోవచ్చు. సో మామ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి ఎపిసోడ్లు కావాలో, రాబరీలు కావాలో, లేకపోతే రైజులు కావాలో, లేకపోతే మనోడేసి ఉల్లేసాలు కావాలో చెప్పండి. ఆ వీడియోస్ అయితే చేద్దాం. మనమైతే డ్రెస్ మార్చేద్దాం. ఏమన్నాయో మన దగ్గర చూపించు. ఇదిదా మనకు కావాలి. సో డ్రెస్తో కూడా కారు మార్చేద్దాం. వైట్ అండ్ వైట్ మ్యాచింగ్ ఫెరారీ వేసుకుని పోదాం. సో చూద్దాం. దీని సౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. నిజంగా స్పీడ్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. కొట్టేస్తుంది స్పీడ్. చూద్దాం. ఫాస్ట్గా వెళ్ళి మనమైతే రేస్ కంప్లీట్ చేద్దాం. అట్లాగంటారా రేస్కి వెళ్ళాలిరా. సో మనమైతే రేస్కి స్టార్ట్ అయిపోయాం. చూద్దాం మైకిల్ మరి ఎలా డ్రైవింగ్ చేస్తాడో. ఇక్కడైతే రోడ్ల మీద చాలా పిచ్చిగా డ్రైవ్ చేస్తాడు. అక్కడ ఎలా చేస్తాడో చూద్దాం. సో మనమైతే నైట్ అయిపోయింది. సో స్నాక్స్ తినేసాము. నెక్స్ట్ అయితే రేస్కి బయలుదేరదాం. ఫెరారీ తీసుకెళ్ళిపోయారు మందగా వచ్చినాడు తీసుకెళ్ళిపోయారు. సో మనమైతే యాక్చువల్లీ మార్టిన్లో స్టార్ట్ అవుదాం. అది కూడా కన్వర్టబుల్. సో మనమైతే రేస్కి స్టార్ట్ అయిపోయింది. ఈసారి డిన్నర్ కూడా అయిపోయింది కాబట్టి రేస్ కూడా స్టార్ట్ అయ్యే టైం చాలా అయిపోయింది. మనం రేస్ దగ్గరకు వచ్చేసాం ఆల్రెడీ. చూద్దాం మన మైకిల్ గడు ఎంత అందంగా డ్రైవ్ చేస్తాడో. ఫస్ట్ వస్తాడో లాస్ట్ వస్తాడో. మన మైకిల్ గడికి చాలా పవర్ ఉంది మామ. కాకపోతే దాన్ని ఆడికి నచ్చినప్పుడే వాడుతుంటాడు.
చూసారు కదా, డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తాడు. కానీ ఆడేంటో ఒక్కోసారి తిక్కోళ్ళ ఆడికి ఆడే బిహేవ్ చేస్తాడు. సో చూద్దాం. వచ్చేసాం మా రేస్‌కి. ఓహో! ఆఫ్ రోడింగ్ రేసింగా. తొక్కాల బండి అయితే ఇప్పుడు తొక్కు, 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 తొక్కు. ఈ బండి కాదురా! మనకి ఇంకో బండి ఇత్తారు. ఏమి ఇత్తారో చూడాలి మామ మనకైతే మరి. ట్రాక్ బాగుంది. మూన్ లైట్ సర్లే కొత్త ట్రాక్ మన మైకిల్ గడికి అలవాట్లేని రోడ్డు. చూద్దాం ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో. సో మనమైతే అంబాసిడర్‌కి చక్రాలేసి ఇచ్చారా ఏంటి మామ ఇది ఎలాగుంది? కాళ్ళు సర్లే తొక్కు మామ తొక్కు తొక్కు. ఆగండి రేయ్! ఆగండి, 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 ఆగండి. మైకిల్ గాని దాటుతున్నారు. సర్లే మైకిల్ అంటారా ఇక్కడ. ఎవ్వడురా ఆపండిరా, ఆపండిరా. ఎవడు ఆపుతాడో నేనే చెప్తాను మైకిల్. మామ తొక్కు మామ. ఇది మన ప్రెస్టీజ్ ఇష్యూ. లాస్ ఏంజల్స్ కింగ్ కాబట్టి తొక్కాలి, తొక్కాలి, తొక్కు, 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 తొక్కు. ఫ్లాట్ ఎలాగైతే మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చేసామో చూద్దాం చివరికి మనం మైకిల్ గడు ఏం చేస్తాడు. మన మైకిల్ గడు అప్పటికప్పుడు కదా మైకిల్ ఏంద్ర చేసేది. ఆగండ్రా ఆగండి, మైకిల్ గడు డ్రైవ్ చేస్తున్న పేపర్ రాడ్ వచ్చేది. ఒక్క నిమిషం ఆగండ్రా, వెళ్ళిపోతారు మైకిల్ గడు వచ్చింది. లాస్ స్టార్ట్ రా. ఊరే ఇప్పుడే కదా మైకిల్ మామ ఏమైంది నీకు? నీ మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. తొక్కర రై తొక్కర ప్యాచ్. అది వెళ్తున్నాడు మనోడైతే రేస్కి. చూద్దాం మామ, మీరేదో చెప్పండి. ఇలాంటి ఆఫ్ రోడ్ రేసింగ్ చేద్దాము, వేరే స్ట్రైట్ రోడ్లు కూడా చేద్దాం. అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోస్ పిల్లలు చెప్పండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. మనం కొత్త ఛానల్ మన తెలుగులో చాలా గేమ్స్ ఉంటాయి ఇప్పటి నుంచి. మీరైతే చూస్తూ ఉండండి. మంచి మంచి గేమ్స్ వస్తానంటే అలాగే కాకుండా కంటెంట్ కూడా అప్గ్రేడ్ చేద్దాం, క్వాలిటీ. ఓకే. సో అనుకున్నట్టుగానే మనం మైకిల్ గడే ముందు వచ్చేసాడు అందరికన్నా. సో ఫస్ట్ ప్లేస్ నాకు తెలుసు మా మైకిల్ గడ్ చాలా టాలెంటెడ్ అని. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. మనం రేస్లో గెలిచాడు. సో మన మైకిల్ గడు మనోడు ఇంటికి వెళ్ళిపోతాడు క్యాబ్ బుక్ చేసుకుని. ఆగండి రే, ఎవడొకరు లిఫ్ట్ ఇవ్వమంటారు మా కొడుకు మైకిల్కి. లిఫ్ట్ రే వెళ్ళిపోయారు నా కొడకలారా ఫస్ట్ వచ్చాను కూడా చూడకుండా. సో మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మన కారు మనం వెళ్ళిపోదాం. తీరా బ్యాచ్ జిమ్మీ గడికి పగలగొట్టాలి అప్పుడు ఇంటికి వెళ్ళి ఫస్ట్. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన కొట్టండి మామ. వెళ్ళేదారిలో మనం ఆఫ్ రోడింగ్ చేసుకుంటే వెళ్దాం. ఓకే బాయ్ మామ. అంతేకాదు మామ, మీరు మాత్రం మర్చిపోకుండా మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో చెప్పండి, అలాంటివి చేద్దాం. బాయ్ బాయ్.